రాహుల్ గాంధీ వచ్చిండా లేదా? రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? వారు చెప్పినటువంటి సూచనలు నేను చివరిలో ముగింపులో చెప్తాను. ఇక్కడ కొన్ని విషయాలు డెఫినెట్గా చర్చ జరగాల్సింది అని చెప్పి నేను భావిస్తున్నా అధ్యక్ష. దేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా విచిత్రమైన పోకడలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. కొన్ని వింత వింత ధోరణులు కూడా అనేక సందర్భాల్లో వీఆర్ కమింగ్ అక్రాస్. అవి ఎట్లెందుకు జరుగుతున్నాయి, ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అధ్యక్ష. ప్రక్రియలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో జాతి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగానే ఆలోచించాలి అని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఏదో ఆషామాషిగా తూకిత్తా మైకిత్తా పార్టీ ఈ పార్టీ అట్లాంటి ఆ పార్టీ ఇట్లాంటి కాకుండా దేశంలో చెలరేగుతున్నటువంటి ధోరణులు, ప్రజల ఆలోచనలు నెరవేర్చబడకుండా మిగిలిపోయిన ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు, మధ్యలో చెలరేగేటువంటి ప్రజల యొక్క ఆక్రోశాలు, వీటన్నిటి సమాహారంగా డెఫినెట్గా ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన, చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అట్లాంటి చర్చలకు వేదికనే ఈ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభ అని నేను భావిస్తున్నాను అధ్యక్ష. శాసనసభలు, చట్టసభలు దురదృష్టవశాత్తు జబ్బలు చేసుకుంటూ మాట్లాడు, సబ్జెక్ట్స్ ఇచ్చిపెట్టి ఇంకేందో మాట్లాడు, రకరకాల పెడదూరలు కూడా శాసనసభలలో కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా కనపడతా ఉన్నాయి అధ్యక్ష. అది బాధాకరం. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈరోజు కూడా ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అధ్యక్ష, పెడధోరణులు, విచిత్రమైన ధోరణులు, పక్షపాత వైఖరులు ఎందుకు కనపడవలసి వస్తుంది ఈ దేశంలో? ఏం కారణం? తీవ్రంగా మనం ఆలోచన చేయాలి ఈ విషయంలో. అవి మిటిగేట్ కావాలి. తాత్కాలికంగా ఉన్నా డెఫినెట్గా తీవ్రంగా మనం ఆలోచన మిటిగేటెడ్ అధ్యక్ష. ఇక ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్లో మనకు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్ చదివిన విజ్ఞులందరికీ తెలుసు. సింపుల్గా అధ్యక్ష, ఇక 96 కథలు చెప్పే బదులు దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి రాదు. తీవ్రంగా మనం ఏమనుకోవాలి అధ్యక్ష? అది ప్రజాస్వామ్యమా, ఫెడరల్ స్ఫూర్తి? ఎప్పటి మాదిరిగానే ఈయన ఫెడరలిజం అంటారా, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదే అనుకోవన్నా? ఇది దేనికి సంకేతం? ఇది ఒక తెలంగాణ కాదు, ఇట్లా ఎవరి ఏడలో జరిగినా కూడా కరెక్ట్ కాదు. ఏ ఒక్క విషయంలో జరిగినా కూడా కరెక్ట్ కాదు. కొన్ని బస్సులు రాకపోతే ఎట్లా బాధ ఉంటుంది, డైట్ ఛార్జీలు కట్టలేని పిల్లలకు కడుపు నిండా తినలేకపోతే ఏ బాధ ఉంటుంది. డెఫినెట్లీ వీ వెల్కమ్ ఇట్. అవి ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని సమీక్ష చేయవలసిందే, న్యాయం జరగాల్సిన సమస్య ఉంది కాబట్టి వారు చెప్పిండ్రు. వరదలు వచ్చినప్పుడు అనూహ్యంగా తాటి చెట్టు గొయ్యిలు పడి, నేను అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పిలిచి మాట్లాడాను, మీరు ఏమైనా ఇచ్చిండ్రా? మనం జరిగినటువంటి వరద నివారణలో అక్కడక్కడ కొన్ని జరిగినాయి కదా, పర్టికులర్లీ గోదావరి ప్రాంతంలో, ఇంకేం ఇవ్వలేదు, నివేదికలు రాలేదు, వస్తే డెఫినెట్గా ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. ప్రొవిజన్ కూడా ఉంది, బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం. ఎందుకు మాట్లాడతారు? బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుకునే విషయాలు చెప్పిండ్రు. ఆ ముచ్చట ఎందుకు చెప్తారు? అక్కర ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, ఆ నీడ్ ఫుల్ఫిల్ కావాలని సదుద్దేశంతో చెప్తారు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా చెప్తారు. అట్లనే ఓ రాష్ట్రం కూడా ఇంత దారుణంగా, ఇంకా ఘోరమైందంటే అధ్యక్ష, జరగకూడనటువంటిది. ఐఎమ్ సారీ, ఇంత విశాలమైన భారతదేశంలో ఇంత డెమోక్రసీ మెచ్యూర్ అయిన తర్వాత, 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం పరిడవిల్లిన తర్వాత, సింపుల్ అధ్యక్ష, చాలా సింపుల్. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలాసేపు మాట నేను టీవీలో చూసాను. ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, లోకమందరికి తెలుసు. మనం రాష్ట్రం నుంచి విడిపోయాం. ఒక 495 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అవి మాకి ఇప్పింది ఆయన అడగబట్టి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ అధ్యక్ష. ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ తెలిస్తే మనం కొట్టెలు కొడతారు, అటకాలు రాని కూడా రానియరు. ఇది కూడా సమస్యనే ఈ దేశంలో. మనకు రావాల్సినవి వాళ్ళే చెప్తారు, మీయే కరెక్టే అటు చేసినాము, కరెక్ట్ చేస్తామని. 7 సంవత్సరాల నుంచి అడిగిపోయిన రికార్డు లాగా, అంటే ఇంత చీప్గా గిట్లా
దేశం జరపబడడం అనేది ఇక అది ఏది లేదు కదా అధ్యక్ష. ఇక ఎట్లా ఉందంటే ఇంక ఉల్టా మేము ఇయ్యం కాక ఇయ్యం ఏం చేస్తారో చేసుకుపోయినట్టు. అధ్యక్ష, మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష కూసో 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 ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. అధ్యక్ష, దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి 8 మండలాల అధ్యక్ష, మరి 8 మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలల్లో మాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్కి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి